మీ అమ్మమ్మ లేదు మధ్య మధ్యలో తలుపు తీస్తారా ఉత్తరం ఎత్తమంటారండి వ్యాపారస్తులకు రాదు వస్తే ఊరకపోదు ఆచార్య గారి కొల్లులో గడపాలు పెట్టి ఎర్రదల్లో కాల్చి గిలకల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతలు పెట్టి సమ్మతం ఉండేమనుకున్నాయేమో చెవులో ఎగిరిపోయి సమ్మతం అనేవారు తెలియదేమో చింతలు నేనే ఒంగోలు సినిమా టికెట్ తెచ్చా ఇద్దరు సినిమాకి వెళ్తాం నువ్వేమో సినిమా చూస్తుండు నేనేమో నేను చూస్తా ఉన్నా లవ్ అంటే మందే లవ్ జన్మ అంటే మందే జన్మ కనపడలేదంటే నీ నాలుగు మెక్కలు బేకా ఆ కాదు మెత్తలేదండి మెమ్మాయి అనుకున్నారే చిత్ర అమ్మ కనుక కాదు మెట్ల సుగర్ తక్కువ సాంగ్ పావులు బాబు నదిని పట్టుకు అమ్మ సుబ్బారావు గారి పైకి వెళ్తే పై పైన పడుతున్నాడు ఫోన్ ఒకటి పడుతున్నా గ్యాస్ తక్కువ ఇటు గోలి ఎక్కువ నీ దుంపగా నీకు ఎప్పుడు గోలి ఎక్కువగా ఇప్పుడు నీ దుంప లేదా అదే భాగ్యవాదం తిట్టారే భాగ్యవాళ్ళని మైండ్ వండి తిడతారా భాగ్యవాదం తిట్టారా బరాబర్ మీటింగ్ పెట్టి తిడతారే సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయిందిగా ఏమైందిగా సుమారు 2 ఏళ్ళు మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు మీకు గుర్తుందా నీ మాట కోసం మా పేటలో నా ఓటర్ అంతా ఇంకా నీ మాట తీరలా అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు ఎవరు నా ఇచ్చింది నా బొత్తులో రాసుకున్నారా అదేం కాదు లతప్ప నీకేం పర్వాలేదు నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు నీ కోరిక నేను తీరుస్తానల్లా నీ కోరిక నేను తీరుస్తానన్నా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా కొండెక్కడా కుర్చీ పుట్టిన కొడాసగా నేను ముట్టుకొని బస్సులు అవుతారా అది కాదులే బాబు చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను పనుకోలేదు ఏం చేద్దాం వయసు అట్టండి ఒక్కదాన్ని పనుకోలేదు మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు ఒక్కొక్కరికి 2 రోజులు డ్యూటీ చేస్తాను 3 రోజులు అరవతిగా 7 రోజు కూర్చోవాలని పంపిస్తాలే గుమస్తాలను పంపిస్తావా ఆయన సుబ్బారావు గారు ఎత్తేసినా సుబ్బారావు ఏ అప్పుడే దించారా సుబ్బాకి పని అంటే ముక్కు మీద కుట్టుతా అలా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది అంత మరి దండం పెడతారు అంటే మా కొట్లో గుమ్మస్తాలు వచ్చేమనుకుంటారు శ్రీహరి సుబ్బారావు కథ కమావేశం అనుకోరు నాకే గవర్నమెంట్ సుబ్బశ్రీ అని బిరుదు ఇచ్చారు నువ్వు నన్ను సుబ్బశ్రీ పిలు ఇನ್ನು నేను హరిశ్రీ అంట నాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు 11 సార్లు కూడా తీసుకోపోయాని పాడగనేసి కట్టుకుంది కానీ తీసుకున్నా